ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే గిరిజనులు అడవి పందులను ఎలా వేటాడేవాళ్ళో పూర్వపు రోజుల్లో తెలుసుకోబోతున్నాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, నచ్చితే మాత్రమే ఫాలో చేయండి. గిరిజనులు పూర్వపు రోజుల్లో దాదాపుగా కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించేవారు. అక్కడక్కడ వలస గ్రామాల లాగా ఒక 10 ఇంట్లు లేదంటే అంతకంటే ఎక్కువగా ఉండేవారు కాదు. కొండ ప్రాంతాలకు వాళ్ళు దగ్గరలో ఉండటం వలన అడవి జంతువులను కూడా వేటాడి తినేవాళ్ళు. సో అదే విధంగా ఇక్కడ దొరికేటటువంటి పండ్లు పలహారాలతో పాటు వీటిని కూడా వారి యొక్క రోజువారీ ఆహారంలో చేర్చుకునేవాళ్ళు. మరి రోజు జీవనం గడిపేందుకు ఆహారం తీసుకుంటారు కదా, ఈ ప్రాసెస్ లోనే వీళ్ళు అడవి పందులను కూడా వేటాడేవాళ్ళు. ఆ విధానాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటగా చూసుకున్నట్లయితే అడవి పందులను వేటాడడానికి వాటి యొక్క అడుగుజాడలను కనిపెడతారు. సో వాటి యొక్క అడుగుజాడలను కనిపెట్టిన తర్వాత ఈ యొక్క అడుగుజాడల వెంబడించి పందులనైతే వేటాడుతారు. ఈ పద్ధతిలో వాళ్ళు చాలా మంది ఎక్కువగా వేటకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ముందు వారి యొక్క బాణాలు లేదంటే ఈటెలు లాంటి సామాగ్రి పట్టుకొని ముందు కాపలగా కాస్తారు. సో వీరిని రేవుల వారు అంటారు. వెనకల ఏదైతే ఈ అడుగుజాడలను పట్టుకొని వెంబడించి వెళుతుంటారో వీరిని సొప్పుల వాళ్ళు తోలేవాళ్ళు అంటారు. సో వీరు ఈ అడుగుజాడలను వెంబడించి పందులు ఎటువైపు వెళ్ళాయా అని దాని వెంట వెళుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు వెంబడించిన తర్వాత ముందర ఉన్నటువంటి రేవుల వాళ్ళు దగ్గరికి పందులు వెళ్ళినట్లయితే వాటిని హతమార్చి చంపేసి వారి యొక్క ఆహారంలో చేర్చుకుంటారు. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా వర్షం పడే సీజన్ లోనే జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే అడుగుజాడలు కనబడే అవకాశం ఉంటుంది. కానీ ఇలా పద్ధతి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో ముళ్ళు ఉంటాయి, చాలా రకాలైనటువంటి వేరే జంతువులకు కూడా వీటిపై అటాక్ చేసే అవకాశం కూడా ఉంటాయి. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తతో ఈ యొక్క పందులను వేటాడుతారు. కొన్ని సందర్భాలలో అడవి పందులే వీరిపై దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలలో వీరు వేటాడేటటువంటి పద్ధతిని మార్చుకుంటారు కూడా. సో ఇలాంటప్పుడు కూడా కొన్నిసార్లు వీరు వేటను ముగించలేరు. ఎందుకంటే పందులు దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఉరులు వేయడం జరుగుతుంది. ఆ ఉరులు కూడా అప్పుడప్పుడు వేసి కొండ ప్రాంతాల్లో వేసి వదిలేసి వస్తారు. మరుసటి రోజు వెళ్ళి ఎక్కడెక్కడ వేశారనే ప్రాంతాలు గుర్తు పెట్టుకుని వాటి దగ్గరకు వెళ్ళి చూస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటప్పుడు కూడా ఊర్లలో అడవి పందులు దొరుకుతాయి. ఈ విధంగా గిరిజనులు పూర్వపు రోజుల్లో అడవి పందులను వేటాడేవాళ్ళు. వేటాడి వాటి యొక్క మాంసాన్ని తినేవాళ్ళు. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చితే మాత్రమే ఫాలో చేయండి.